Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు మనం శాతవాహన యూనివర్సిటీ నుంచి ఆల్ సెమిస్టర్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అండ్ ఇక్కడ నేను ఈ వీడియోలో 6th సెమిస్టర్ రిజల్ట్స్ గురించి కూడా మాట్లాడతాను. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 2021 ఇయర్లో ఆల్ సెమిస్టర్స్ ఎగ్జామ్ ఇక్కడ చూడండి. యూజీ ఇయర్ వైజ్ ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ టైం బార్ అంటారు. ఓకే, ఆల్ సెమిస్టర్స్ కండక్ట్ చేసేది ఒకటి ఉంటుంది పేరు, దాని పేరేంటి టైం బార్. ఇక్కడ 5th 10th 2021 అక్టోబర్ 10th నాడు వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఇచ్చారు, ఫీ నోటిఫికేషన్. ఓకే, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ యాజ్ ఏ లాస్ట్ ఛాన్స్ టు such students to complete their UG year wise course ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే ఈ గ్రూప్ల వారికి డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2021 to 2022 ఇయర్. ఓకే, దే ఆర్ రిక్వైర్డ్ టు పే 1000 rupees ఫర్ ఈచ్ పేపర్ టు టేక్ ఎగ్జామినేషన్. అంటే ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు ఎన్ని పేపర్లు పోతే ఒక్క పేపర్కి ఎంత కట్టాలి? ఇక్కడ 1000 రూపాయలు కట్టాలట. ఒక్క పేపర్కి 1000 రూపాయలు కట్టి రాయమంటుండు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో నోటిఫికేషన్ చూడండి. ఇది ఎప్పుడు వచ్చింది? 12th 10th అక్టోబర్ 2022 ఇయర్లో వచ్చింది. యూజీ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ వైజ్ ఎగ్జామినేషన్ ఫీ నోటిఫికేషన్ టైం బార్. ఇప్పుడు ఇక్కడ అంటే మీరు ఒకటి గమనించారా? ఇక్కడ 2021 ఇయర్లో ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్? అక్టోబర్ 10th. ఓకే, సారీ, అక్టోబర్ 5th నాడు వచ్చింది, అక్టోబర్ మంత్లో వచ్చింది కదా. అండ్ ఇక్కడ 2022 ఇయర్లో కూడా అక్టోబర్ మంత్లోనే వచ్చింది నోటిఫికేషన్, ఫీ నోటిఫికేషన్. ఇప్పుడు ఇదేమంటుంది ఇక్కడ? ఇది కూడా 1000 రూపీస్ కట్టాలి. అకాడమిక్ ఏంటి? డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ 2022 to 2023. ఓకే, ఎవరైతే 2022 నుంచి 2023 వరకు ఈ డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్లో 6th సెమిస్టర్ కంప్లీట్ చేసి ఉంటారు కదా, వాళ్ళకు ఎలిజిబుల్ అన్నట్టు. ఇప్పుడు మనకు 2023 నుంచి 2024 వరకు బ్యాచ్ ఉంటుంది కదా, 6th సెమిస్టర్ రాసిన వాళ్ళు. ఓకే, 6th సెమిస్టర్ మన ఫైనల్ ఇయర్ 2023 to 2024 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జామ్, ఇప్పుడు ఆల్ సెమిస్టర్స్ ఎగ్జామ్ ఎప్పుడు పెడతారంటే, ఇప్పుడు మనకు 6th సెమిస్టర్ రిజల్ట్స్ గురించి మాట్లాడుతా అన్నాను కదా. ఇప్పుడు 6th సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి ఇప్పుడు జూలై 25th నాడు ఎక్స్పెక్టెడ్ డేట్ అని అనౌన్స్ చేశారు కదండి. ఓకే, ఇన్స్టాగ్రామ్లో కానీ ఇప్పుడు టాక్ ఉంది 25th జూలై నాడు రిలీజ్ అవ్వచ్చు. ఓకే, ఎక్స్పెక్టెడ్ డేట్, దట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ డేట్. అందరు అడుగుతున్నారు, దట్ ఈస్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ అండి. రిలీజ్ అవ్వచ్చు, రిలీజ్ కాకపోవచ్చు. ఓకే, ఇక్కడ ఏంటంటే 25th జూలై నాడు రిలీజ్ కాకుంటే ఒకవేళ మనకు 2nd సెమిస్టర్ 4th సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి ఆగస్ట్ 2nd వీక్ లోపు రిలీజ్ చేస్తా అన్నారు. అప్పుడు మనకు 2nd సెమిస్టర్ 4th సెమిస్టర్తో పాటు మన 6th సెమిస్టర్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తారు. ఓకే, మన రిజల్ట్ ఆగస్ట్ 2nd వీక్ లోపు వస్తాయండి. ఓకే, ఇది కన్ఫామ్. ఇప్పుడు 6th సెమిస్టర్ రిజల్ట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేశాక ఇంకా రీవెరిఫికేషన్, రివాల్యుయేషన్ అని ఉంటాయి కదా, వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అండ్ వాటి రిజల్ట్ రావాలి మళ్ళీ. అప్పుడు ఈ ఆల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్ మంత్లో పెడతారా, లేదా డిసెంబర్లో పెడతారా, లేదా జనవరిలో పెడతారా అనేది డిసైడ్ అవుతుంది. ఫస్ట్ మనకు ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఉంటుందండి. ఓకే, ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఎప్పుడంటే ఇక్కడ రీవాల్యుయేషన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇన్స్టాంట్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇన్స్టాంట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాని తర్వాతనే ఆల్ సెమిస్టర్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అక్టోబర్ మంత్లో వీళ్ళు కండక్ట్ చేసేవారు ఆల్ సెమిస్టర్స్ ఎగ్జామ్స్, కానీ ఇప్పుడు ఈ ఇయర్లో కొద్దిగా లేట్ అవ్వచ్చు. ఓకే, అక్టోబర్ మంత్ కాస్త డిసెంబర్లో కానీ లేదా జనవరిలో కానీ కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది వీడియో అండి. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
నేను చెప్పాను 6 సెమ్స్ రిజల్ట్స్ అనేవి 25th జూలై నాడు ఎక్స్పెక్టెడ్ డేట్, అది నాట్ ఎగ్జాక్ట్ డేట్. ఓకే, క్లియర్లీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ అడగకండి. ఇప్పుడు ఏంటంటే మనకు సెకండ్ సెమిస్టర్ 4th సెమిస్టర్తో పాటు రిలీజ్ అవుతాయి రిజల్ట్. ఓకే, ఒకవేళ 25th నాడు రిజల్ట్ రాకుంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో రీచ్ చేయండి ప్లీజ్. ఇది ఎందుకంటే ఇది తెలుసుకోవాలి, ఆల్ సెమిస్టర్స్ వీడియో ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు, అండ్ ఇన్స్టెంట్ ఎగ్జామ్ గురించి నేను ఒక సపరేట్ వీడియో చేశాను. ఒకసారి వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ఓకే, థ్యాంక్ యూ.